హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ వ్లాగ్లో వచ్చేసి మా శ్రీయాంశి బాబా ఫస్ట్ బర్త్డే వీడియోని అయితే సరదాగా షేర్ చేస్తున్నానండి. సో ఎలా జరిగింది ఏంటి ఆ డే అంతా కూడా చూడండి. ముందైతే ఇది నైట్ కేక్ కటింగ్ నుండి నెక్స్ట్ డే పార్టీ వరకు కూడా షేర్ చేశాను అనమాట. నైట్ అయితే ఒక చిన్నగా అలా కేక్ కటింగ్ అనేది చేసుకున్నాము. శ్రీయాంశి పాప అయితే ఫుల్ తిక్కబెడుతూ ఉందన్నమాట. 12కి ఏడుస్తుంది, కాసేపు ఆడుకుంది సరదాగా, కాసేపు ఏడ్చింది. అక్కడ చూసారా క్యాప్తో ఎలా ఆడుకుంటుందో. ఇవన్నీ కూడా మంచి మంచి మెమొరీస్గా ఉంటాయన్నమాట. ఈ మధ్యన చాలా కామెంట్స్ వస్తున్నాయి బర్త్డే డేట్ ఎప్పుడో చెప్పమని. శ్రీయాంశి బాబుది వచ్చేసి ఏప్రిల్ 26th అండి, అండ్ ఆశ్రిత్ వచ్చేసి మే 29th అనమాట. అండ్ పిల్లలిద్దరికి కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. అండ్ శ్రీయాంశి పాప వచ్చేసి కరోనా టైంలో పుట్టింది కదా, అప్పుడు ఇంకా పెద్దగా ఇంట్లోనే మేము డెకరేట్ చేసి సెలబ్రేట్ చేసామండి. ఇది ముందు రోజు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే ఒక చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకున్నాం అనమాట. డెకరేషన్ ఇదంతా కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మీతోటి. ఆశ్రిత్ ఫస్ట్ బర్త్డే మాత్రం మేము హోటల్లో అయితే చేసామండి వాడిది. అప్పుడు కరోనా లేదు, ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. మరి శ్రీయాంశి మాత్రం కరోనాలో పుట్టింది కాబట్టి దాన్ని ఇంట్లోనే అందరినీ పిలిచి అయితే బాగానే సెలబ్రేట్ చేసాం దాన్ని కూడా. ఇంకా మా శ్రీయాంశి అయితే ఇక్కడ కేక్ కటింగ్ చేసేటప్పుడు ఎలా ఏడుస్తుంది చూసారు కదా. కేక్ టేస్ట్ చూపించాం దానికి. ఇంకా పెద్దగా పెట్టేవాళ్ళం ఏం కాదు, జస్ట్ అలా నాలుకకు టేస్ట్ చూపించడమే అంతే. సో ఆశ్రిత్కి వచ్చేసప్పుడు ఇంకా థర్డ్ బర్త్డే కంప్లీట్ అవ్వలేదండి. శ్రీయాంశికి ఫస్ట్ బర్త్డే అవుతుందన్నమాట. వాళ్ళిద్దరికీ కూడా ఒక 2 yearsకి 1 month తక్కువ గ్యాప్ ఉంది. ఇంకా అదిగోండి ఏడుపు మొదలుపెట్టిందంటే అసలు ఆపదు. అండ్ మా ఆశ్రిత్ బాబు అయితే పెద్దగా ఏడ్చేవాడేం కాదండి చిన్నప్పుడు. శ్రీయాంశి పాప కొంచెం పెడుతుంది అనమాట. అండ్ బాగా పసిపిల్లాడప్పుడు కూడా నైట్ టైమ్స్ ఏడవడం ఇవన్నీ ఉండేది కాదు. శ్రీయాంశి అయితే ఫుల్ ఏడ్చేది. ఉయ్యాలు ఊపమనేది, అదేదో చేయమనేది, రాత్రంతా నిద్ర ఉంచేది కాదనమాట. ఇంకా మొదలుపెట్టిందంటే ఆపదు, ఇప్పటికీ అంతే అది. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 6కి అండి. మేము అప్పుడు అసరావుపేటలో ఉండేవాళ్ళం. శ్రీయాంశి పాప ఫస్ట్ బర్త్డే ఆ టైంకి పాప బర్త్డే అని చెప్పేసి ఊరైతే వచ్చామన్నమాట. ముందు రోజు అయితే నైట్ కేక్ కటింగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాము. ఇక మార్నింగ్ వచ్చేసి ఇక్కడ అత్తయ్య గారి దగ్గరికి వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. సో ఇలాగైతే బార్బీ థీమ్ తోటి 6కి మొదలు పెట్టామండి. చాలా మాకు ఈ బెలూన్స్ అవి అయ్యేటప్పటికి అంత టైం అయితే పట్టేసింది అనమాట బాగా. ఇంకా మార్నింగే కాబట్టి అందరూ వచ్చేస్తారు 10-10:30 ఆ టైంకి. ఎలాగైనా స్టార్ట్ చేయాలి అన్నది ఒక కంగారు. ఇంటికి వెళ్ళి రెడీ అవ్వాలి ఇదంతా అనమాట. సరే అని చెప్పేసి డెకరేషన్ కంప్లీట్ చేసేసాం మొత్తానికి. ఇది కంప్లీట్ అయ్యేసరికి 3 hours 9 అయిపోయినట్టుందండి. తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి, అంటే పిల్లలకి ఇంటికి వెళ్ళి వాళ్ళ నిద్ర లేపి ఇలా నూనె పెట్టి బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఇవన్నీ చేస్తాం కదండి చిన్నపిల్లలకి బర్త్డేస్ అంటే. మా ఆశ్రిత్ బాబు చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాడో కదమ్మా. ఇక్కడ శ్రీయాంశి పాప చూడండి ఎలా చూస్తుందో. మా శ్రీయాంశి పాప అయితే ఫస్ట్ నుంచి బక్కదేనండి, ఇంకా అలానే ఉంటుంది అనమాట. ఇంకా మాకు కంగారు అనమాట. ఇప్పుడు వీళ్ళకి స్నానాలు తలంట్లు అవుతాయి. ఇంకా అమ్మ అయితే మా కోసం వెయిట్ చేస్తుంది. మీరు డెకరేషన్ చేసుకుని వస్తే ఈ నూనె అవి పెట్టాలి, నువ్వు తల్లివి కదా ఫాస్ట్గా రా అని చెప్పేసి అనమాట. ఇంకా నేను వచ్చిన తర్వాత ఈ నలుగు పెట్టడాలు ఇవన్నీ ఇంకా మేము స్నానాలు చేసేసి 1 by 1 మేము కూడా రెడీ అయిపోయాము. ఇంకొక 5కి ఆ టైంకి డెకరేషన్ స్టార్ట్ చేసి ఉంటే బాగుండేదేమో. ఈ కంగారు అంతా ఉండేది కాదు అనిపించింది. కాకపోతే మనం ఎంత టైం అనుకుంటే అంత పడుతుంది. నా జడ చూడండి అసలు ఎంత ఉందో. ఇప్పుడు కటింగ్ తర్వాత పిలకైపోయింది. ఈ వీడియోలో చూస్తుంటే నాకు అనిపిస్తుంది అనమాట అంత జడ ఉండేదా అంటే. ఇది చాలా తక్కువ, అంటే డెలివరీస్ అయిపోయాక ఊడిపోయింది, ఇంకా పెద్దది ఉండేదన్నమాట, సన్నపడింది డెలివరీస్ అయ్యాక. సో ఇప్పుడైతే అసలు ఈ కటింగ్ అయిపోయిన తర్వాత చాలా సన్నపడిపోయింది, పొట్టు అయిపోయింది. అంటే హెయిర్ కట్ తర్వాతే కాదండి, హెయిర్ కట్ ముందే నాకు ఊడిపోతుందని చెప్పించే నేను హెయిర్ కట్ చేయించుకున్నాను అనమాట. సర్లే ఊడిపోకముందు సరదాగా ఒకసారి హెయిర్ స్టైల్ ట్రై చేద్దాం, ఎప్పుడు వేసుకోలే అని చెప్పి. సో అలా మొత్తానికి ఇక్కడ శ్రీయాంశి పాపకి ఆశ్రిత్ బాబుకి అయితే నూనె పెట్టేసి ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు. శ్రీయాంశి బాబు చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో, అక్షంతలు అవి వేసి. ఈ వీడియోస్ నేను షేర్ చేయడానికి కారణం ఏంటంటే మంచి మంచి మెమొరీస్ అండి ఇవి చిన్నపిల్లలకి. ఇప్పుడు శ్రీయాంశి పాపకు చిన్నదే కానీ ఇంకొక 3-4 years పోయానుకోండి మంచిగా చూసుకుంటుంది అనమాట. నాది నా బర్త్డే ఫస్ట్ బర్త్డే అనేసి. ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడో నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో జరిగినవి కదా, షేర్ చేసి ఉంటాను. కాకపోతే ఇప్పుడు మనకి మంచిగా మన సబ్స్క్రైబర్స్ అది మనకు వచ్చారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి పెడుతున్నాను అనమాట. అది కూడా శ్రీయాంశి పాప బర్త్డే ఎప్పుడు, అదెప్పుడు, ఇది ఎప్పుడు అని కామెంట్స్ చేస్తున్నారు కదా. సో చూశాను, వీడియోస్ అయితే ఉన్నాయి, సరదాగా షేర్ చేద్దామని అయితే అనిపించిందండి. నా దగ్గర కొన్ని క్లిప్పింగ్సే మిగిలాయండి నిజంగా. ఆ ఉన్నవే మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట.
ఇంకా బార్బీ కేక్ అనమాట, బార్బీ థీమ్ కాబట్టి బార్బీ కేక్ అయితే తెప్పించాము. డ్రెస్ అయితే అదిగోండి చూసారు కదా, శ్రీయాన్షి పాప వేసుకుంది ఆ ఫ్రాక్ అనమాట, దాని ఫస్ట్ బర్త్డేది. ఇంకా తలపైన వచ్చేసి ఒక చిన్న కిరీటంలా పెట్టాము, బుజ్జి ఎవరని అనమాట శ్రీయాన్షి పాప. ఇంకా ఆశ్రిత్ అప్పుడు ఎలా ఉండేవాడంటే పక్కన కూర్చోరారా కేక్కి అంటే అస్సలు రాలేదండి, హడావిడిగా ఉంటే కొంచెం ఆ ఏజ్లో అనమాట, ఒక 2-3 ఇయర్స్ ఆ టైంలో వాడు ఎక్కువగా ఇంకా అమ్మ దగ్గర అలా కూర్చుని ఉండేవాడు, వాళ్ళ అమ్మమ్మ దగ్గరే కూర్చుని ఉండిపోయాడు, రాలేదు అసలు పక్కన నుంచోరా ఫొటోస్ దగ్గర అంటే ఆ ఫొటోస్కి కోఆపరేట్ చేసేవాడు కాదనమాట. మంచిగా ఫొటోస్ తీయాలి, అదిగోండి నుంచో పెడుతుంటే ఏడ్చేస్తున్నాడు ఎత్తుకో అని చెప్పి. నువ్వేనా ఫొటోస్ తీసుకోడంట. ఇంకా మొత్తానికి ఏవో కొన్ని పిక్స్ అయితే వచ్చాయి ఆశ్రితతో కూడా అనుకోండి. తర్వాత నాకు వద్దు ఇక్కడ నుంచొని నేను అటుపక్క వెళ్ళి ఆడుకుంటాననేసి. ఇంతేనండి ఈ చిన్న వీడియో, ఎలా అనిపించింది ఏంటంది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్.